శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాళ్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని 11వ పాసురాన్ని విందాం. கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தா திரள் அழிய சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே புத்தரவல்குள் புனமயிலே போதாராய் சுத்தத்து தோழிமாயல்லாரம் வந்து நின்னு புத்தம் புகுந்து புகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பேண்டாட்டி நீ ఎత్తుకురంగం పోరులేలో రెంబావాయ్. గోపాలకుల వంశంలో బంగారు తీగ వంటి దాన లేత వయస్సు గల పశువుల సమూహాల పాలు పితుకువారు, శత్రువులపై దండెత్తి వీరోచితంగా యుద్ధం చేసి శత్రువులను నశింపచేయువారు, ఏ దోషం లేనట్టి పుట్టలో ఉన్న పాము పడగ వంటి నితంబ ప్రదేశం కలదానా, ఓ వనమయూరమా లేచిరావమ్మా, నీ సఖులు బంధువులు గోపకాంతలందరూ వచ్చి నీ ఇంటి ముందర వాకిటిలో నిలిచియున్నారు. నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని యొక్క మంగళకరమైన నామాలను పాడుతున్నారు. అయినా నువ్వు మాత్రం చలించకుండా, కనీసం మాట్లాడకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించి నిద్రిస్తున్నావు? శ్రీకృష్ణ సంశ్లేషానంద సంపత్తు గల ఓ చిన్నదానా లేచిరావమ్మా అని ఆండాళ్ తల్లి గోపబాలికను మేల్కొల్పుతోంది. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి.